న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓపీ సేవలలో తెలంగాణలో 2వ స్థానంలో నిలిచిన దుబ్బాక ప్రభుత్వాసుపత్రి. మొదటి స్థానంలో నిలిచేలా మరింత కృషి చేస్తామన్న సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో 75వ వన మహోత్సవం. ఇంటింటికి పండ్ల మొక్కలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి. ఖమ్మం జిల్లా వైరా మండలంలో రైతుల ధర్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తారన్న మాటకు కట్టుబడి ఉన్నారన్న మాజీ మంత్రి. ఆగస్టు 15వ తారీఖు నాటికి 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయాలన్న హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని మాటకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి 6 గ్యారంటీలు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని తెలిపారు. రైతును రైతుగా చూడాలి గాని రేషన్ కార్డు నిబంధన పేరిట, కుటుంబ నిబంధన పేరిట రైతుల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ రోజేమో ముఖ్యమంత్రి గారు వెంటనే పోయి రుణాలు తెచ్చుకోండి ఆకర్షించడానికి, ఓట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు ఏమంటుండు, రేషన్ కార్డు ఒక కుటుంబానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటున్నారు. మరి ఎన్నికల ముందు కూడా రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే ఉరకండి, వాళ్లకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తే బాగుండేది కదా. 70 లక్షల మంది రైతులు అనే పదం వాడారు. అతను రైతా కాదా చూడండి, అతనికి భూమి ఉందా లేదా చూడండి. అంతేగాని ఇవాళ కుటుంబము రేషన్ కార్డు పెట్టి ఇవాళ ఈ గైడ్ లైన్స్ పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గోల్డ్ లోన్స్ ఇచ్చే వాళ్ళకంటే చాలా దారుణమైనటువంటి ఇవాళ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగిలో సరిగా పంటలు పండలే. ఇప్పుడు మీరు మళ్లీ షరతులు పెట్టి రుణమాఫీ విషయంలో కూడా రైతులకు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేషన్ కార్డు, అదే విధంగా మన పాస్బుక్, మూడిట్లలో డేటాను ఒకటిగా ఉందా లేదా చూసిన తర్వాతనే ఇస్తారట. అంటే వాళ్ళు ఎక్కడ మ్యాచ్ కాకపోయినా ఆయనకు రాదన్నట్టే కదా. రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని లక్షల మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు. ఆధార్ కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం. అంటే నీకు ఆధార్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు, నీకు రేషన్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు, నీకు రేషన్ కార్డు ఉంది కానీ తండ్రితో కలిసి ఉన్నావు కనుక నీ తండ్రికే ఇస్తాం, నీకు రుణమాఫీ లేదు. ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు, కోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓపీ సేవలలో తెలంగాణలో 2వ స్థానం నిలిచిన దుబ్బాక ప్రభుత్వాసుపత్రి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ సారథ్యంలో ఈ ఘనత సాధించారు. ఓపీ సేవలలో తెలంగాణలో 2వ స్థానంలో నిలిచింది దుబ్బాక ప్రభుత్వాసుపత్రి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ సార్ ఆధ్వర్యంలో మరియు కఠినమైన సూచనలతో ఈహెచ్ఐఎంఎస్ ప్రోగ్రాం గుణాంకాలు మెరుగుపరచబడ్డాయని మరియు తాము 7 మాడ్యూళ్లను సజావుగా నడుపుతున్నామన్నారు. ఐటీ సపోర్ట్ ఇంజనీర్ నరేష్ గౌడ్ మరియు ఓపీడీ టీం వనిత, కవిత, సంగీత, దివ్యల పనితీరుతో తాము 1 జనవరి 2024 నుంచి 14 జూలై 2024 వరకు 78.66% టీజీఈహెచ్ఐఎంఎస్ మొబైల్ యాప్ లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్లను అప్లోడ్ చేయడం ద్వారా 2వ స్థానాన్ని సంపాదించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 102 ఆసుపత్రులలో మరియు ఏరియా హాస్పిటళ్లలో దుబ్బాకలో తాము ఏబీహెచ్ఏ యాప్ ను ఉపయోగించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా క్యూ లైన్ లో నిలబడకుండా క్యూను దాటివేయడానికి ఏబీహెచ్ఏ యాప్ యొక్క ప్రయోజనాలను గురించి రోగులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ విషయంలో తాము రోగి మొబైల్లో ఏబీహెచ్ఏ యాప్ ని ఇన్స్టాల్ చేస్తున్నామని, ఏబీహెచ్ఏ అంటే 14 అంకెల ప్రత్యేక ఐడితో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ ఖాతాను తయారు చేస్తున్నామన్నారు. తాము ఏబీహెచ్ఏలో ఎలా నమోదు చేసుకోవాలో రోగులకు
అవగాహన కల్పించామన్నారు. తాము ఏబీహెచ్ఏ యాప్ ని ఉపయోగించడం ద్వారా క్యూఆర్ కోడ్ ని ఎలా స్కాన్ చేయాలో వివరిస్తున్నామని తెలిపారు. ఏబీహెచ్ఏ యాప్ లో ఆరోగ్య రికార్డులను ఎలా వీక్షించాలో తాము రోగులకు అవగాహన కల్పించామన్నారు. ఆసుపత్రి సిబ్బంది సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ అభినందించారు. రానున్న రోజులలో ఆసుపత్రిని రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన దుబ్బాక ఏరియా హాస్పిటల్ ఈ సంవత్సరంలో ఓపీ సేవలలో 2వ స్థానంలో నిలిచింది రాష్ట్రంలో. ఈ ఓపీ సేవలు అనేటివి మనము ఆభా యాప్ని యూజ్ చేసుకొని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత పేషెంట్కి క్యూలో నిలబడకుండా ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ ప్రకారం వాళ్ళు కూర్చున్న ప్లేస్కే మనం అనౌన్స్ చేసి వాళ్ళ టైం వేస్ట్ కాకుండా పిలిపించుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఇది టోటల్ దేశంలో నడుస్తున్నటువంటి ప్రోగ్రాము. దీంట్లో ఈ టైం వరకు మనము రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నాము. అదేవిధంగా ఎవరికైనా మెడికల్ ట్రీట్మెంట్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ అవసరం పడితే తప్పకుండా దుబ్బాక ఏరియా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మేము ఎప్పుడు మీ సహకారాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం 75వ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి పండ్లు, పూల మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం 75వ వనమహోత్సవంలో భాగంగా ఇంటింటికి పండ్లు, పూల మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చెట్లు ప్రగతికి మెట్లు అని, పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, కౌన్సిలర్ వంటేరు గోపాల్ రెడ్డి, రహీం, అత్తెల్లి శ్రీనివాస్, తలకొక్కుల భాగ్యలక్ష్మి, దుర్గాప్రసాద్, బొల్లిపల్లి బాలమణి, శ్రీనివాస్ రెడ్డి, షహనాజ్, సమీర్, బొగ్గుల చందు, నాయకులు, మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది, హర్తహారం సిబ్బంది పాల్గొన్నారు. 1,00,000 చెట్లు మనం పెట్టి ఈ రోజును అవి మనం కాపాడుకుంటే మన గజ్వేల్ హరితపట్టణంగా మారిందనేది మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ హరితహారాన్ని ప్రతిష్టంగా తీసుకొని ఈ సంవత్సరం కూడా హరితహార కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. 75 వసంతాల భారతావనిలో మనము ఈ యొక్క 75వ వసంతోత్సవాలు కూడా జరుపుకున్నాం. అందుకే ఈ 75వ ఈ పర్యావరణ మనం పూల మొక్కలు, పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము గతంలో కూడా మున్సిపల్ ద్వారా ప్రతి వార్డుకు మీ ఇంటింటికే వచ్చి మొక్కలు ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న చెట్లను మహిళలకు ఒక విజ్ఞప్తి, ఎంతమంది చెట్లను కాపాడాలో ఒకసారి చేయబట్టండి. తీసుకున్న ఎంతమంది, దాన్ని కాపాడిన ఎంతమంది. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హతలు టీఆర్ఎస్ పార్టీ నేతలకు లేదన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను సీఎల్పీని విలీనం చేసుకున్నారని మండిపడ్డారు. అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన కొట్లాడడం పక్కన పెట్టేసి మా ఎమ్మెల్యేలు పెట్టుకోవద్దు, మా ఎమ్మెల్యేలు ఎట్టుకోవద్దు అంటారు. నేను అంటున్నా, నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు, మీరు కూల్చుతామంటే ఈ ప్రభుత్వం నిలబడాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్యేలు వస్తున్న పరిస్థితి ఉన్నది. బీజేపీ ఆయన అంటాడు ఇదేమో కొసెల్లేదా ప్రభుత్వం అని అంటాడు. బీఆర్ఎస్లో కేటీఆర్ అన్నాడు కదా, మరి ఎట్లా నిలబడదో చెప్పమనండి కేటీఆర్ని. మీకాయ వస్తాన్న ఎమ్మెల్యేల వివరాలు ఏదో చెప్పమనండి కేటీఆర్ని. కాబట్టి ఆ పవర్ పైన ఫ్రస్ట్రేషన్ కాదు, వాళ్ళకి ఏం చెయ్యాలనో తోచని దిక్కు దోచని స్థితిలో 8 సీట్లు వచ్చినా, ఎమ్మెల్యే సీట్లు వచ్చినా, బీజేపీ 8 ఎంపీలు వచ్చినాయి. ఎటు షిఫ్ట్ అయింది ఓటు తెలియదా? మీరందరూ బీజేపీ గెలవడానికి ఎందుకు తగ్గినరో తెలియదా? రేపు ఇంకా తెలుస్తుంది. ఎంపీలుగా ఓడిపోయిన వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు తెలుస్తుంది. మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రోత్సహించినట్టుగా పనిచేసి బీజేపీకి 8 సీట్లు వచ్చేటట్టు చేసి మీరు జీరోకి వచ్చి మీరు జీరో అయ్యి ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద ఇలా అవాకులు చవాకులు పేలుతున్నారు. నేను అంటున్నా, ఇవాళ మీరు స్పీకర్ గారికి ఇచ్చిన దాంట్లో మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మొదటిసారి 5 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలని మొత్తం తీసుకున్న పరిస్థితి. 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకొని టీడీఎల్పీనే మొత్తం మర్జీ చేసుకున్న పరిస్థితి ఉన్నది. రెండవసారి దాదాపు 3-4 ఇతర పార్టీల వాళ్ళు అయితే మొత్తం 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని సిఎల్పీని మర్జీ చేసుకున్నారు. కాబట్టి మేము అంటున్నాం, మీ ఎమ్మెల్యేలని ఆపుకునే పరిస్థితి ఇది కాదు. మీ నాయకత్వం మీద నమ్మకం లేదు.
మీరు ఇంకా కొనసాగుతారనే నమ్మకం లేదు. ఏ రోజున బీజేపీలో మద్దతు చేస్తారో లేకపోతే ఏ రోజున బీజేపీతో పొత్తుపోతారనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నమ్మకం కలిగింది. ఈరోజు మేము రైతు రుణమాఫీ చేస్తుంటే రైతులందరూ కూడా సంతోషపడుతున్నారు. మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతా దివాలా తీపిస్తే ఇలా కడుపు కట్టుకొని ఇలా రైతులకు మేము ఇలా రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అటు సోషల్ మీడియాలో అంతే, ఇటు మెయిన్ మీడియాలో కూడా అదే పరిస్థితి చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మేముగా చెప్తున్నాం, బీజేపీ నాయకులు అన్న మాట, బీఆర్ఎస్ నాయకులు అన్న మాట ఎందుకో మీరు నిలదీయండి వాళ్ళని. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడని 10వ వార్డు కౌన్సిలర్ ఎండి రహీం అన్నారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 10వ వార్డులో డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం 10వ వార్డు కౌన్సిలర్ ఎండి రహీం పరిధిలో 10వ వార్డులో సరస్వతి శిశు మందిర్ నుంచి రామాలయం గుడి వరకు, బీసీ కాలనీ నుంచి ఢిల్లీవాలా హోటల్ వరకు డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై, దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల 10వ వార్డు కౌన్సిలర్ ఎండి రహీం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవసాని వాసుదేవ్, డి నాగరాజు, హెల్త్ అసిస్టెంట్ ఎన్ రమేష్, ఫీల్డ్ వర్కర్ జుబేదా బేగం, మంజుల, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 10వ వార్డులో దోమల మందు మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నాగరాజు సార్, మన వాసు సారు మరి వాళ్ళ బృందము ఇక్కడికి 10వ వార్డుకి ఇచ్చేసి మన 10వ వార్డులో ఎక్కడెక్కడైతే ఇతర ప్లేస్లలో వాటర్ స్టోరేజ్ ఉన్న దగ్గర దోమలు ఉంటాయి కాబట్టి ఆ దోమలు గుడ్లు పెడతాయి కాబట్టి ఆ గుడ్లతోటి దోమలు విపరీతంగా పెరుగుతాయి. పెరిగిన తర్వాత మనకు ఆ కాటేసినప్పుడు డెంగ్యూ, మలేరియా ఇంకెన్నో వేరే రోగాలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని అరికట్టడానికి ఈ హెల్త్ బృందము మన 10వ వార్డుకి వచ్చి దానికి సంబంధించిన మందును, వ్యాక్సిన్ మొత్తం వాడు గల్లీ తిరుగుకుంటూ కొట్టినాము. దానికి మీరు కూడా, ప్రజలు కూడా సహకరించాలి. ఏంటిదంటే మన ఇంటి చుట్టుపక్కల ముందు ఎక్కడైనా కానీ నీళ్లు నిల్వకుండా ఉంచాలని మీతోటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నీళ్లు నిల్చుంటే దోమలు నిలబడతాయి. దోమలు నిలబడ్డప్పుడు మళ్ళీ గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టినప్పుడు విపరీతంగా దోమలు పెరుగుతాయి. దాన్ని అరికట్టాలంటే మనము నీళ్లు స్టోరేజ్ ఉండకుండా శుభ్రంగా ఉంచాలి మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ. దీన్ని అందరూ పాటించి మనం ఆరోగ్యంగా ఉండాలని మీ అందరితో కోరుతున్నాను. ఖమ్మం జిల్లా వైరా మండలంలో రైతుల ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో రైతులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల రుణాలను మాఫీ చేసేందుకు చేసిన నిబంధనలు సడలించాలని, రైతు రుణమాఫీ జీవో 567ను సవరించాలని, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని, ఎన్నికల వాగ్దానం చేసిన ప్రకారం ప్రతి రైతులు అప్పులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రైతులకు రుణాలను మాఫీ ఓ విధంగా చేశారు, అవే విధంగా అవే నిబంధనలు పాటించాలని కోరారు. రేషన్ కార్డు ప్రామాణికం సరైంది కాదని విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రైతు రుణమాఫీ ప్రతి ఒక్కరికి అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో అప్పున్న ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాతపూర్వకంగా పెట్టారు. అధికారంలోకి వచ్చి 7 నెలల తర్వాత నిన్న విడుదల చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు, మార్గదర్శకాలు జీవో 567లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకి రుణమాఫీ కాకుండా ఏ విధంగా కోత పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులో భాగంగానే తొలి నిబంధనే తెల్ల రేషన్ కార్డు స్పష్టంగా పేర్కొన్నారు. జీవోలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి, రైతులు మాగాణి ఉంటే 3.5 ఎకరాల మాగాణి, 7 ఎకరాలకు మించిన మెట్టు ఉంటే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉండే అవకాశం లేదు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు అందుబాటులో లేదు. కాబట్టి అలాంటి రైతులు ఇవాళ వ్యవసాయం చేసి, బ్యాంకుల మీద ఆధారపడి వ్యవసాయం చేసి నష్టపోయిన రైతులకి రుణమాఫీ వర్తించకుండా పోయే అవకాశం ఉంది. అందుకనే 2014లో 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి
సంబంధించినటువంటి ఏ గైడ్ లైన్స్, ఏ మార్గదర్శకాలు అనుసరించి చేసిందో అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులకి కూడా రుణమాఫీ వర్తించదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది. రీషెడ్యూల్ ఉన్న రెన్యువల్ చేసినటువంటి వాటికి కూడా రుణమాఫీ వర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2020లో వచ్చినటువంటి ధరణి పోర్టల్ కంటే ముందు కేసీఆర్ గారు ప్రభుత్వం రెండో దఫ ఎన్నికల కంటే ముందు చేసినటువంటి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ సందర్భంలో అనేక మంది పాండ్యుల మీద ఈ కొత్తగా వచ్చినటువంటి భూ చట్టం ఏదైతే ధరణి పోర్టల్ ఏదైతే ఉందో అందులో అనుభవదారు కాలం తీసేసినటువంటి మూలంగా అనేక వేల మంది రైతులకి వాళ్ళ రుణాల మాఫీ కాకుండా పోతుంది. ఎందుకంటే పట్టాదారుడికి మాత్రమే పాస్ పుస్తకాలు ఇచ్చారు. పట్టాదారుడు ఉండి అనుభవదారుడుగా ఉన్నటువంటి వాళ్ళకి పాస్ పుస్తకాలు రాలేదు. అనేక మంది అసైన్డ్ భూములు సాగు చేసుకునే వాళ్ళకి కూడా పాస్ పుస్తకాలు లేవు. పాస్ పుస్తకం ఉండి తెల్ల రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేయడం అనేది పచ్చి మోసం. దీంతో పాటు మూడో నిబంధన ఏం పెట్టారంటే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి వ్యవసాయానికి 6,000 రూపాయలు ఇస్తుంది. ఎన్ని ఎకరాలు ఉన్న రైతైనా రైతుకి కొన్ని నిబంధనలు పెట్టి, అంటే రేషన్ కార్డు నిబంధన ఉంది, అక్కడ ఆధార్ కార్డు నిబంధన ఉంది. అదేవిధంగా ఐటీ కట్టే వాళ్ళకి 5 ఎకరాలకు మించి వాళ్ళకి లేదు, ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేటు ఉద్యోగం కూడా 25,000-30,000 రూపాయల జీతం పొందే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమితి నిధి విడుదల కావట్లేదు, వాళ్ళందరినీ ఆపుదాలు చేశారు. అదేవిధంగా ఆ నిబంధనలు కూడా రుణమాఫీలో మేము వర్తింపజేస్తామని చెప్పి స్పష్టంగా జీవోలో పేర్కొన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులుంటే ఇందులో కేవలం 30 లక్షల మందికి మాత్రమే రుణాలు మాఫీ చేసి మిగతా వాళ్ళకి ఎగ్గొట్టే దానికోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ స్పష్టంగా నిర్ణయం తీసుకున్నట్టుగా జీవో ద్వారా అర్థమవుతుంది. అందుకనే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలా. జిల్లా మంత్రి వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అర్ధరాత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు కుటుంబం కోసం పరిశీలించడానికే తీసుకుంటుంది, కానీ జీవోలో మాత్రం ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని పెట్టారు. అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే తెల్ల కార్డు. అందుకనే జీవోలో ఉన్నదానికి మంత్రి గారు అర్ధరాత్రి ప్రకటన కూడా వ్యత్యాసం ఉంది. అందుకని మంత్రి గారు చెప్పిన మాటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అమలు చేసేటట్టయితే జీవోను సవరించి ఈ నిబంధనలన్నింటి కూడా ఎత్తేసి రైతు రుణమాఫీ బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ అయ్యే విధంగా జీవో తీసుకురావాలని చెప్పి ప్రస్తుతం వచ్చిన జీవోని సవరించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో స్వామికి వర్ష పశుపత అభిషేకం, రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి వర్ష పశుపత అభిషేకం, రుద్రాభిషేకం కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతతో అభిషేకాలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ నిర్వహించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. विश्वतः अथो वेशदिस्तवारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिराग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्ये दिशाञ्जपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमस्तस्मिञ्जराय विजयमदेवतीनां पतये नमो नमो वृद्धुजाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतये पुष्टानां पतये नमो नमो भवस्वहेत्ये जगतां पतये नमो नमो रुद्रायादाविने क्षेत्राणां पतये नमो नमः सूतायाहञ्जाय वनानां पतये नमो नमो शोभिताय स्तवये पुष्टानां पतये नमो नमो इन्द्रणेवायुधाय वृक्षाणां पतये नमो नमो भोन्तरेवायुवस्वताय औषधीनां पतये नमो नमो श्रेयभोजाय कुन्द्रयदेवतीनां पतये नमो नमः स्मृतिताय धावते सत्वनां पतये नमः नमः सहमानाय दिव्याय कल्पितमासनं हिमजलै स्नानञ्जलिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनं जाजीचम्बकबिल्वपत्रजतं पुष्पं च धूपं तदा देवं देवदयानिदे पशुपते हृत्कल्पितं गृह्यतां सौवर्णेन वरत्नखण्डरचित
प्रदक्षिते पात्रे घृतं पायसं भक्षं पञ्चविधिं पयोदधियुतं ब्रह्मावलं पानकं शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलं वीणाभेरिमृदङ्गकाहनकला गीतं च नृत्यं तथा साष्टाङ्गप्रणतिस्तत्र एतत् समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामतिः सहजरा प्राणा शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चारपदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वागिरौ यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भोदमाराधनं करचरणकृतं वा कायकं कर्मजं वा श्रवणनयनं वा मानसं वा पराधं विहितमविहितं वा सर्वमेतच्छमस्व जय जय करुणाब्धे श्री महादेव शंभो। మెదక్ జిల్లాలోని కొల్చార మండలం పోతరెడ్డిపల్లి కొంగోడు మరియు నాయని జలాల్పూర్ గ్రామాల్లో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు, ఏపీఓ మైపాల్ రెడ్డి మొక్కలు నాటి నీళ్లు పోశారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం పోతిరెడ్డిపల్లి, కొంగోడు మరియు నాయని జలాల్పూర్ గ్రామాల్లో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు, ఏపీఓ మైపాల్ రెడ్డి మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయత్ కార్యదర్శులు మౌనిక, సౌజన్య, ఫీల్డ్ అసిస్టెంట్లు సత్యనారాయణ, యాదుల్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. వ్యాపారస్తులు తమ దుకాణాల్లో ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువులు, విత్తనాలను విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండలంలోని సాలిపేట, మడూర్, గవలపల్లి, రుద్రారం, చిన్నశంకరంపేట గ్రామాల్లో పలు ఎరువుల, విత్తనాల దుకాణాలను వారు తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాలు ఈ పాస్ మిషన్ ద్వారానే విక్రయించాలని, కొనుగోలు చేసిన వాటికి రైతులు బిల్లులు తప్పనిసరి తీసుకోవాలన్నారు. ఈ పాస్ మిషన్ ద్వారా ఎరువులు విక్రయిస్తే ఏ దుకాణంలో ఎంత నిల్వ ఉన్నదనే విషయం రాష్ట్రంలో ఎక్కడైనా తెలిసిపోతోందని, ఈ వ్యాపారస్తులు తప్పకుండా ఈ మిషన్ ద్వారానే ఎరువులను విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తో పాటు మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారస్తులు తమ దుకాణాలలో ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువులు, విత్తనాలు విక్రయించాలని, నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట, మడూరు, గౌలపల్లి, రుద్రారం, చిన్నశంకరంపేట గ్రామాల్లో పలు ఎరువుల, విత్తనాల దుకాణాలలో పలు రికార్డులతో పాటు ఈ పాస్ మిషన్లను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్లు తనిఖీ చేశారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో ఎరువులు, విత్తనాలు దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందని, ఎవరైనా అనుమతులు లేకుండా ఎరువులు అమ్మితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ రోజు శంకరంపేట ఆర్ మండలంలో ఈ ఫర్టిలైజర్ వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా 5 షాప్స్ రావడం జరిగింది. దాంట్లో ఏఆర్ఎస్కే శంకరంపేట, తర్వాత డిసిఎంఎస్ గవలపల్లి, డిసిఎంఎస్ రుద్రారం, తర్వాత ఒక ప్రైవేట్ షాప్ విశ్వేశ్వర ఫర్టిలైజర్స్ షాలిపేట్ అండ్ మడూర్ పిఎస్సిఎస్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రతి వారం ఒక 5 షాపులు ఏడిఏకి వస్తాయి, డిఓకి వస్తాయి. ఏడిఏలకు, ఏఓలకు కలిపి 10 షాపులు వారానికి రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బాగా ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఈ పాస్ మిషన్ల ద్వారానే సేల్స్ జరగాలి ఫర్టిలైజర్స్. దానివల్ల ఇక్కడ కూర్చున్నా, ఢిల్లీలో చూసినా కూడా పలానా ఏఆర్ఎస్కేలో, గవలపల్లిలో ఎంత ఉంది, శంకరంపేటలో ఎంత ఉంది అనేది స్టాక్స్ తెలుస్తాయి. మనం ఈ పాస్ చేయకపోతే ఏమవుతుందంటే ఫిజికల్గా స్టాక్ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అక్కడ స్టాక్ ఉండకుంటే మనకు మళ్ళీ రాంగ్ రిఫ్లెక్షన్ వస్తుంది. కాబట్టి దీనివల్ల ప్రతి బస్తా కూడా ఈ పాస్ ద్వారానే సేల్స్ జరగాలి. అట్లే కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ కూడా పైపాటుగా వేయకుండా అడుక్కి వేయాలి. పైనుంచి యూరియా ఒక 2 బస్తాలు టోటల్గా పంట అయిపోయే కాలానికి 3 సార్లు 3 స్ప్లిట్ డోసెస్ 30 కిలోల చొప్పున 60, లాస్ట్కి 40 కిలోల చొప్పున వేసుకుంటే పంట మనకు దఫాలుగా అందుబాటులోకి వచ్చి నత్రజని పంట కూడా మంచి సమృద్ధి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మోతాదుకు మించి వాడినప్పుడు ఏమవుతుందంటే చీడపీడల ఉధృతి పెరిగి తర్వాత మళ్ళీ మనం పురుగు మందులు కొట్టి దానివల్ల ఖర్చు పెరిగి దిగుబడి తక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు మోతాదుకు మించి ఎరువులు వాడకుండా చూడవలసిందిగా ఈ సందర్భంగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తాం. అభియోగం ఇక్కడ ఏ విలేజ్లో మాకు అటువంటి సమాచారం అంటే ఎక్కడన్నా ఎన్ని కిమిరి సంహారక మందులు కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి నకిలీవి తయారు చేస్తే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకొని వాటికి ప్రాసిక్యూషన్ లాంచ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. శాయశక్తులు అటువంటివి మా దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
గ్రామాల లైసెన్స్డ్ ఉన్న దగ్గరనే అమ్మాలి. అటువంటివి ఏమన్నా ఉంటే మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా వాటి మీద కూడా చర్యలు తప్పకుండా ఉంటాయి. దగ్గర నడిపిస్తారు సార్ మండలంలో అట్లా నడిపి లైసెన్స్ లో గోదాము సేల్ కౌంటర్ 2 ఉంటాయి పాయింట్లు. ఆ 2 పాయింట్లు ఉన్నప్పుడు మనం గోదాం సపరేట్ కౌంటర్ ఉండొచ్చు, తర్వాత ఒకటే కౌంటర్ కూడా 2 కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లైసెన్స్ లో ఏ విధంగా మెన్షన్ చేశారో అది ఉంటే దానికి చట్టవిరుద్ధం ఏం కాదు. అట్లా నడిపించవచ్చా? అట్లా నడపడానికి వీల్లేదండి. లైసెన్స్ ఎక్కడైతే ఇచ్చామంటే బ్రాంచ్ లైసెన్స్ ఏమి ఇయ్యము, ఒకటే లైసెన్స్ ఇస్తాం మెయిన్ లైసెన్స్. ఆ మెయిన్ లైసెన్స్ గోదాము ప్లస్ సెల్లింగ్ లైసెన్స్ ఉంటుంది. అంటే తప్పకుండా వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే సెల్లింగ్ కౌంటర్లు ఏంటంటే అని గోదాం తీసుకోవాలి కంపల్సరీ. అంటే వాళ్ళు లైసెన్స్లో మెన్షన్ చేసుకోవచ్చు సెల్లింగ్ పాయింట్, అంటే పక్కల షట్టర్ కూడా ఉంటే ఆ సెల్లింగ్ పాయింట్ కూడా వీలైతే మెన్షన్ చేసుకోవచ్చు. లేదా ఒకటే సెల్లింగ్ పాయింట్ ఉంటే ఒక సెల్లింగ్ పాయింట్ ద్వారానే సేల్ చేసుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ నేతలు రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని, కవిత బెయిల్ కోసం బీజేపీ బీఆర్ఎస్ నేతలు స్నేహార్థం అందించుకుంటున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. ఇందులో భాగంగా కేటీఆర్, హరీష్ రావు బీజేపీలో చర్చలు జరుపుతున్నారని సోమవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ గారి అంతులేని ఆవేదన, వారు కేసీఆర్ సర్కార్ 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రోటోకాల్, 10 సంవత్సరాలు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులను కనీస మర్యాద కూడా ఇవ్వని వీళ్ళు ఈనాడు స్పీకర్ గారి దగ్గరికి వచ్చి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం, వారిపై చర్య తీసుకోమని కోరడం, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్దామని చెప్పడం, ఎమ్మెల్యేలను బెదిరించి తీసుకువెళ్తున్నారు 2-3 ఎమ్మెల్యేలని చెప్పిన ఒక మాట ఏదైతే మాట్లాడిందో, కేవలం మాటలకే పరిమితం కాకుండా సాక్ష్యాధారాలతో ఆ ఎమ్మెల్యేలతో ఏ విధంగా బెదిరింపులకు గురైందో చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మీ పైన ఉందని మాట ఈ సందర్భంగా అంటున్నాం. గత 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వంలో 60 మంది ఎమ్మెల్సీలు చేర్చుకున్నదే, ఆనాడు మీరు ఇదే విధంగా భయభ్రాంతులకు గురి చేసి తీసుకున్నారనే మాట. మీరు అంటున్నట్టు కొనుగోలు అంటే అప్పుడు మీరు ఎంతకు ఎవరిని కొనుగోలు చేసిన ముందు కేటీఆర్ ప్రజలకు సమానం చెప్పని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. పార్టీ మారాలని మా ముఖ్యమంత్రిని బెదిరించినట్టుగా దమ్ముంటే సాక్ష్యాధారాలతో సహా ఈరోజు రేవంత్ రెడ్డి గారు బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భం చెప్తా ఉన్నాం. మీ నాయకత్వంపై నమ్మకం లేక ఈరోజు మా పార్టీలో చేరుతున్నటువంటి వారిని ఆపుకోలేక మీ వైఫల్యం ఉంటే ఈరోజు మమ్మల్ని ఈరోజు విమర్శించే కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదని మాట చెప్తా ఉన్నాం. ఇవి ఆనాటి పేపర్ కటింగ్. ఇది ఎందుకు ఆనాడు మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడి మీరు ఆనాడు మల్కాజ్గిరి ఎంపీ కూడా రేవంత్ రెడ్డి గారిని సెక్రటరీ రానియలేదు, వాసాల మధ్యకి మా కోమరెడ్డి వెంకరెడ్డి గారు రానియలేదు, మా సీతక్క సెక్రటరీకి వస్తే రానివ్వాలి. ఆనాడు గవర్నర్ ఉన్నటువంటి ఒక మహిళా తల్లికి ప్రోటోకాల్లో ఆమెకు హెలికాప్టర్ ఇవ్వగా అనేక సందర్భాల్లో రైలు ఆమె ప్రయాణం చేసింది. కనీసం అక్కడికి వెళ్తే యాదాద్రికి వెళ్తే అక్కడ ప్రోటోకాల్ రిసీవ్ చేసుకునేటువంటి ఒక ఐఏఎస్ అధికారి కానీ ఐపీఎస్ అధికారి కానీ గవర్నర్ దగ్గర పోయినటువంటి సందర్భం మీ హయాంలో 10 సంవత్సరాలు నియంతృత్వ పోకడతో పరిపాలన చేసినటువంటి మీరు ఈరోజు మాట్లాడేటువంటి కోసం ఎంతవరకు సమస్య చెప్పబోతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సత్యాయుధ రెడ్డి ఏ విధంగా మీ మంత్రివర్గం మంత్రి చేశారు. నైతిక విలువల గురించి మాట్లాడుతూ మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి గెలిస్తే ఏ విధంగా మీరు మంత్రి చేశారు. అసలు మీరు పోస్ట్ మార్టం చేసుకోండి. ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ 3వ స్థానం పడిపోయింది, ఎందుకు మాతో ఉంటలేరనేటువంటిది ఈరోజు మీరు ఆలోచన చేసుకోండి తప్ప ఈ విధంగా ప్రోటోకాల్ సంబంధించినటువంటి కార్యక్రమం చేయడం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓపీ సేవలలో తెలంగాణలో 2వ స్థానంలో నిలిచిన దుబ్బాక ప్రభుత్వాసుపత్రి. మొదటి స్థానంలో నిలిచేలా మరింత కృషి చేస్తామన్న సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో 75వ వన మహోత్సవం. ఇంటింటికి పండ్ల మొక్కలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి. ఖమ్మం జిల్లా వైరా మండలంలో రైతుల ధర్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.
గ్యారంటీ రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తారన్న మాటకు కట్టుబడి ఉన్నారన్న మాజీ మంత్రి. ఆగస్టు 15వ తారీఖు నాటికి 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయాలన్న హరీష్ రావు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.